ధనం సినిమా ఈరోజు హీరో ఇళయరాజు గారు. వారి గురించి మాట్లాడడానికి మనకి నాలాంటి వాడికి అర్హత లేకపోయినా చెప్పుకోవడానికి మాత్రం అర్హత ఉంటుంది. అంత గొప్ప సంగీత దర్శకులు. తెలుగులో కూడా ఎన్ని 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 గొప్ప గొప్ప పాటల్ని మనకు అందించారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మ్యూజిక్లో ఇవాళ సినిమా ఎలా ఉంటుంది ఏంటని పక్కన పెడితే, ఇన్నాళ్ళకి చాలా కాలం తర్వాత డబ్బింగ్ సినిమాలో పాటలు అర్థమయ్యేట్టుగా ఉన్నాయండి. అది ఆనందం. స్టేట్ సినిమాలో చంద్రబోస్ గారు మూడు వారాలు 4 వారాలు ఊటీలు వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా కష్టపడి పాట రాసుకొస్తాడు. అది రాసిన చంద్రబోస్ అని చెప్పుకోవాల్సిందే కదా, ఆయన ఏం రాశాడో మనకు అర్థం కాదు. అలాంటి భరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఇళయరాజా గారి సంగీతంలో చంద్రబోస్ గారు చూడండి ఎంత గర్వంగా చెప్పుకోగలిగారు. నా కోరిక అండి ఆయన మ్యూజిక్లో వారి దర్శకత్వంలో ఒక్క పాట రాయాలనుకున్నాను, కోరిక తీరిందని. అలాంటి మహానుభావుడు, ఒక గొప్ప భారతదేశమే గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకులు ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఇక దర్శకులు ఆయన ఛాయాగ్రాహకులు కూడా ఈ సినిమాని మన రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నప్పుడు నాకు చాలా రోజులుగా ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఎవరన్నా కనబడితే వారితో యాక్ట్ చేయాలని అనిపిస్తూ ఉండేది. దాంట్లో ఈ పిక్చర్లో గిరీష్ కర్నాడ్తో ఆయన గారితో కాంబినేషన్ చేయడం జరిగింది. అప్పుడు దర్శకుడిని చూస్తే ఆయన కెమెరామెన్ అని అనిపించలేదండి. బట్ ఆయన కెమెరాలో ఏం చూపించదలుచుకున్నారో అది మా మనసుకు హత్తుకునేట్టుగా అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది గొప్ప విశేషం. సినిమా కథాపరంగా సంగీత కూడా చాలా చక్కగా యాక్ట్ చేసిందండి. పెర్ఫార్మెన్స్ సైడు కథావస్తువు కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది. పిన్న పెద్ద అందరూ చూసేటువంటి మన ట్రెడిషనల్ పిక్చర్స్ లాగా ఇది కూడా ధనం అనే సినిమా చాలా బాగా కథాపరంగా కూడా చాలా బాగుంటుంది. నేను తమిళ్లో కూడా చూశాను పిక్చరు, తమిళ్లో కూడా చేసింది కాబట్టి అక్కడ కూడా చాలా మంచి చక్కగా ఆడింది సినిమా. ఈ పిక్చర్లో పెద్ద ఆయన కోటా శ్రీనివాసరావు 5 days యాక్ట్ చేశారు. దాంట్లో లాస్ట్ క్లైమాక్స్ తీసేటప్పుడు చూసారంటే ఆయన కాళ్ళు దెబ్బ తగింది. వెరీ సీరియస్లీ డెఫినెట్లీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఓన్లీ అట్లాగే పర్ఫామ్ చేయని మనం మీరు పిక్చర్ చూసే తెలిసి ఉంటుంది. అండ్ ఒక 5 daysలో అతను చేసిన మోర్ దెన్ 15 scenes ఉంటుంది. అట్లాగే చేసి ఉంటారు. అలాగే సంగీత ఈ సబ్జెక్ట్లో సంగీత లేదంటే ధనం లేదు, ధనం లేదంటే సంగీత లేదు. అట్లాగే ఒక క్యారెక్టర్గా ఉంటుంది. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సంగీత బికాస్ అప్ టు నైట్ 2:30, 3 o'clock కంటిన్యూస్లీ ఫర్ 7 days షీ షూటెడ్ అన్న రామోజీరావు ఫిల్మ్ సిటీ. దట్ టైం అప్పుడు చూసారంటే నిద్ర లేదు, మళ్ళీ అర్చుకుని అన్ని హెవీ సీన్స్. సో మాటలు కూడా రాదు. ఉంటేను మార్నింగ్ వచ్చి షూటింగ్ చేసి అంటే చిన్న బడ్జెట్లో చేయాలి అంటే ఆల్రెడీ ఎక్కువ బడ్జెట్ అయింది. అట్లాగే మేము ప్లాన్ చేసాము, సక్సెస్గా అయింది. నాకు ఫస్ట్ శివ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు భయం వేసింది. ఏంటి సార్ ఇది ఎలా వస్తుంది అని. బట్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్. బట్ కానీ కొంచెం భయం. బట్ అన్ని ఆర్టిస్ట్లా నాకు కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేయాలని చాలా ఇష్టం. ఈ సినిమా వల్ల ఇళయరాజా గారు, తోటాధర్ని గారు, సినిమాటోగ్రాఫర్ జీవా గారు అండ్ పెద్ద పెద్ద లిరిసిస్ట్ అందరితో పని చేశాను. అండ్ ప్లస్ కోటా శ్రీనివాసరావు గారు, గిరీష్ కర్నాడ్ సార్. సో ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ దీన్ని డెఫినెట్గా మిస్ చేయకూడదు. వీళ్ళందరూ రాంగ్ డెసిషన్స్ తప్పకుండా చేయరు. ఆ నమ్మకంతో ఈ సినిమాలో ఫస్ట్ యాక్ట్ చేయడం మొదలైంది. అండ్ చాలా బాగా వచ్చింది. తమిళ్లో కూడా బాగా ఆడింది. అండ్ నాకున్న టాలెంట్ చూపించడానికి ఒక చిన్న అవకాశం. ఐ హోప్ ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఆడియన్స్ మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ శివ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.